నెల్లూరు జిల్లా వైద్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీల్లో అక్రమాలు జరుగుతున్నాయని ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆవేదన చెందారు. కౌన్సిలింగ్ జరిపి ఆర్డర్ కాపీ ఇస్తాం రమ్మని చెప్పి ఇప్పుడు కౌన్సిలింగ్ రద్దయిందని చెబుతున్నారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు అర్థం కాక స్థానిక డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు అక్రమ బదిలీలపై విచారణ చేపట్టాలని ఏఎన్ఎంలు డిమాండ్ చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముందు నిరసన తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం నెల్లూరు నుంచి ఐన్యూస్ ప్రతినిధి సునీల్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా కూడా మెడికల్ కి సంబంధించి అయితే కౌన్సిలింగ్ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా కౌన్సిలింగ్ జరుగుతూ గతంలో ఎక్కడైతే 5 సంవత్సరాలు పనిచేశారో వాళ్ళకి ట్రాన్స్ఫర్లు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి నెల్లూరు జిల్లా స్థానిక డిఎంహెచ్ఓ ఆఫీస్ లో మనం ఇక్కడ ఈ బదిలీలకు సంబంధించి కూడా అవకతవకలు జరుగుతున్నాయి. యూనియన్లు ఏది చెప్తే అదే జరుగుతుందని మాటలు అయితే అధికంగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అసలు ఈ కౌన్సిలింగ్ సంబంధించి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ మెడికల్ లో పనిచేసే కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. ప్రధానంగా కూడా ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి పోస్టులు బదిలీలకు సంబంధించి కూడా యూనియన్ నాయకులు ఎవరికి చెప్తే వాళ్ళని అదే ప్లేస్ లో ఉంచుతున్నారు. గత 12-13 సంవత్సరాలైనా కూడా అక్కడే ఉంచుతున్నారు. మిగతా వాళ్ళకి అన్యాయం జరుగుతుందని మాటలు చెప్తున్నారు. దీని మీద మీరేం మాట్లాడుతున్నారు? సార్ అది నిజమే సార్. ఇప్పుడు చెప్పారు మామూలుగా మొన్న మాకేం చెప్పారంటే 11వ తేదీ 10వ తేదీ నుంచి మీకు ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. 5 years కంప్లీట్ అయిపోయిన ప్రతి ఒక్క పర్సన్ కి మస్ట్ అండ్ షుడ్ గా మీకు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి అని చెప్పారు సార్. దానికి అందరం మాతో ఉన్న ఎంప్లాయీస్ మొత్తం ఓకే అని అనుకున్నాము. దానికి మేము తల ఉంచుకొని ట్రాన్స్ఫర్ కి రెడీ అయ్యాము. దానిని మళ్ళీ వెంటనే జీవో మార్చుకొని 9 years వరకు వాళ్ళ నాయకత్వంలో యూనియన్ లో ఉండవచ్చు అని చెప్పారు. సరే దానికి కూడా మేము ఓకే అనుకుని ఉంటే లిస్ట్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇది కాదు 9 సంవత్సరాలు కాదు 9 నుంచి ఇంకా 5 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేసి వాళ్ళకి 14 ఏళ్ల వరకు అదే ప్లేస్ లో అక్కడే ఆ సబ్ సెంటర్ లోనే మేము ఉంటారు అని చెప్పి ఒక యూనియన్ లో వాళ్ళు తీసుకొని వచ్చుకొని దాన్ని నిన్న ఉదయం మాకు దానికి ఒబిడెంట్ గా అయిన వాళ్ళ ప్లేసులు చూపించకుండా మిగతా ప్లేసులు చూపించి నిన్న ఉదయం మాకు జూమ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేశారు. చేసేసి అయిపోయిన తర్వాత ఇప్పుడు సాయంత్రము మాకు జీవో వచ్చింది. కోర్టు నుంచి స్టే ఆర్డర్ పంపించారు. మాకు హంస యూనియన్ నుంచి మాకు పర్మిషన్ వచ్చింది. కాబట్టి ఈ జరిగిన కౌన్సిలింగ్ ని మళ్ళీ రీకౌన్సిలింగ్ చేస్తాము అని అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయము? ఇప్పుడు ఈ యూనియన్ వచ్చారు, రేపు ఇంకొక యూనియన్ వస్తుంది, ఇంకొక యూనియన్ వస్తుంది, ఇట్లా మార్చుకుంటానే పోతూ ఉంటారా? ఒక మనిషి యూనియన్ లెటర్ తీసుకున్నప్పుడు ఎన్ని సంవత్సరాలు ఆ సబ్ సెంటర్ లో ఉంటారు? కంటిన్యూగా 19 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా వాళ్ళు కంటిన్యూగా ఆ యూనియన్ లోనే ఉండాలా? ఏదైనా ఒక ప్రెసిడెంటో వైస్ ప్రెసిడెంటో వాళ్ళకి ఒక పదవి ఇచ్చారంటే ఓకే, దానికి ఏం కాదు. ప్రతి డివిజన్ కి యూనియన్ లో 14 మంది, ఒక్కొక్క నియోజకవర్గానికి 14 మంది 20 మంది యూనియన్ మెంబర్లు పెట్టుకొని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వాళ్ళు ఆడ పాతుకోపోయి ఉంటే మిగతా వాళ్ళ జనరల్ పరిస్థితి ఏంది? సరే దానికి కూడా 3 సార్లు లిస్టులు ప్రిపేర్ చేశారు, 3 సార్లు కౌన్సిలింగ్ డేట్లు మార్చేశారు. దానికి కూడా మేము అందరం ఓకే అనుకొని ప్రతి దానికి అధికారులకు తల ఉంచుకొని మేము వెళ్తున్నా కూడా నిన్న కంప్లీట్ గా కౌన్సిలింగ్ అయిపోయింది. ఈ రోజు మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో లేదు, అది క్యాన్సిల్, మళ్ళీ మీకు ఈ రోజు సాయంత్రం రీకౌన్సిలింగ్ జరుపుతాము అని అంటున్నారు. అంటే యూనియన్ 3 అయిపోయిన తర్వాత మిగతా 50 మందికి కౌన్సిలింగ్ జరిపితే ఏమి, జరగపోతే ఏమి? సేమ్ అదే ప్లేస్ లో పెట్టేసేయండి. మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? మాకు 50 years ఏజ్ ఒకటి, 25 years నుంచి 30 years వరకు సర్వీసెస్ అయిపోయి ఉన్నాయి. లేదు ఈ ట్రాన్స్ఫర్ పెట్టేవాళ్ళు దీనికి ముందు మన సచివాలయం వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు వాళ్ళకున్న ప్లేసెస్ 287 ప్లేసెస్ వాళ్ళకి ఇచ్చేశారు. అప్పుడు కూడా మేము అడిగాం, జీరో కౌన్సిలింగ్ పెట్టండి అమ్మా, వాళ్ళకి మాకు కలిపి పెట్టండి, సీనియారిటీ పారిటీగా వస్తాయనంటే అట్లా చేయలేదు, వాళ్ళకి ఇచ్చేశారు. ఇట్లా ప్రతి విషయంలో ఫస్ట్ ఏఎన్ఎంలు, సబ్ సెంటర్ ఏఎన్ఎంలు ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి డ్యూటీలు చేసుకునే వాళ్ళకి ఇంత అన్యాయం జరుగుతా ఉంటే ప్రభుత్వం వాళ్ళు కానీ ఏమి కూడా ఎవరు కూడా అడిగినా కూడా గమ్ముగా కాముగా ఉంటారు. కానీ దీనికి మాకు సమాధానం అనేది దొరకటం లేదు. దయ ఉంచి ఈ మెసేజ్ విన్నవాళ్ళు మిగతా మా ఎంప్లాయీస్ అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మరి కొంతమంది మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ బదిలీల పైన కూడా యూనియన్లు ఏది చెప్తే చేస్తున్నారనే ఆరోపణలు అయితే ప్రధానంగా ఉన్నాయి. దీని మీద మీరేమంటారు? సార్, నేను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటాలో విజిబుల్ డిఫెక్ట్ కింద నన్ను ఫస్ట్ పేరు పిలిచారు సార్. ఫస్ట్ పేరు పిలిచినప్పుడు నిన్న ఇప్పుడు హంస యూనియన్ కింద ఆ ప్లేస్ ఉంది, మీరు పక్కకి వెళ్ళాలి, మళ్ళీ కౌన్సిలింగ్ లో వెళ్ళాలంటే నా పరిస్థితి ఏంది? నేను మారుమూల పల్లెల్లో 7 విలేజ్ల్లో 15 సంవత్సరాలు చేసి వచ్చాను సార్. నా యొక్క ఆరోగ్య పరిస్థితి వల్ల నేను ముందుకి కోరుకున్నాను. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటాలో నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు సార్. ఇప్పుడు వచ్చేసి మీకు అవన్నీ రద్దు అవుతాయి, మీరు అదే ప్లేస్ లో ఉండకూడదు, మీరు వేరే తీసుకోవాలి, ఆ ప్లేస్ హంస యూనియన్ కేటాయించబడింది అంటున్నారు.
మరి దీనికి మాకు న్యాయం జరగాల్సిందిగా కోరుతున్నాం. నిన్న కౌన్సిలింగ్ జరిగింది కదా, జరిగిన తర్వాత క్యాన్సిల్ చేయడానికి కారణం ఏంది? సార్ నిన్న కంప్లీట్ అయిపోయిన తర్వాత రేపు ఆర్డర్స్ తీసుకుంటాం అనే సమయంలో రాత్రికి మాకు సుప్రీంకోర్టు నుంచి హంస వాళ్ళకి కూడా దీంట్లో యూనియన్ వాళ్ళని ఉన్న ప్లేసెస్ వాళ్ళ ప్లేస్ లో వాళ్ళకే ఇవ్వమని చెప్పి మాకు ఆర్డర్స్ వచ్చాయి. కాబట్టి ఈ రీకౌన్సిలింగ్ మళ్ళీ కండక్ట్ చేయండి, వాళ్ళ ప్లేసులు చూపించకుండా మిగిలిన ప్లేసెస్ కు మిగతా వాళ్ళకి ఇవ్వండి, జనరల్ వాళ్ళకి అని చెప్పేసి మళ్ళీ రీకౌన్సిలింగ్ పెడతామని అడుగుతున్నారు సార్. ప్రధానంగా కూడా డిఎంహెచ్ ఆఫీస్ కి సంబంధించి అయితే మనం ఇక్కడ దాదాపుగా కూడా ఈ బదిలీలకు సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయని కూడా బయట టాక్ అయితే వినిపించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి తోడుగా ఐ న్యూస్ అయితే డిఎంహెచ్ ఆఫీస్ కి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎక్కడైతే బదిలీలు జరుగుతున్నాయి, ఆ బదిలీలకు సంబంధించి కూడా యూనియన్లు ఏదైతే చెప్తారో, ఒక సెంటర్ లో 10 నుంచి 12 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా యూనియన్లు చెప్పిన దాని ప్రకారం అక్కడే ఉంచిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న జరిగిన కౌన్సిలింగ్ సంబంధించి కూడా అందరూ కౌన్సిలింగ్ అటెండ్ అయిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళకి పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఈ రోజు ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే సడన్ గా కోర్టు నుంచి యూనియన్ తరపున స్టే పంపించారంటూ కూడా స్థానిక డిఎంహెచ్ఓ ఆ పోస్టింగ్లను ఆపేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ప్రధానంగా కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కి సంబంధించి కానీ, అదేవిధంగా యూనియన్లకు సంబంధించి కానీ మెడికల్ గ్రౌండ్ అనేది ఒకటి ఉంటుంది వీళ్ళకి. ఈ మెడికల్ గ్రౌండ్ కి సంబంధించి ఎవరైతే ఇంట్లో ఇబ్బందులు, అదేవిధంగా భర్త పిల్లల ఇబ్బందులు ఉండే వాళ్ళకి మొదటగా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇలాంటి వాటిని కూడా పక్కన పెట్టి ఎవరైతే యూనియన్లు ఎవరైతే చెప్పారో, దాదాపుగా ఒక సెంటర్ కి సంబంధించి ఒక ప్రభుత్వ ఉద్యోగి 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడని పరిస్థితి అయితే ఉంది. అయితే గత 12 సంవత్సరాల నుంచి అదే సెంటర్ లో పనిచేస్తున్న వాళ్ళని అక్కడే ఉంచడంలో కారణం ఏంటో కూడా తెలియని పరిస్థితి ఉందని కూడా ఇక్కడ కొంతమంది ఉద్యోగులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా కూడా బయట వినిపిస్తున్న రాకైతే ఎక్కడైతే యూనియన్లు ఉన్నారో యూనియన్ ద్వారా లంచాలు పై అధికారులకు ఇచ్చి అక్కడే ఉండే విధంగా కూడా ఏర్పాటు చేశారని మరి కొందరు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ బదిలీలకు సంబంధించి అక్రమాలు జరిగాయని కూడా దాదాపుగా ఇక్కడ చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా స్థానిక డిఎంహెచ్ఓ ఎలాంటి వివరణ ఇస్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెల్లూరు జిల్లాలో వైద్య శాఖలో జరుగుతున్న బదిలీలకు సంబంధించి కూడా అక్రమాలు జరుగుతున్నాయి. ఎక్కడైతే ఒక దగ్గర పనిచేస్తున్నారు, దానికి సంబంధించి కూడా 10 నుంచి 12 సంవత్సరాల వరకు అక్కడే ఉన్నారు. అలాంటి వారిని బదిలీ చేసి మాకు కొత్తగా పోస్టులు ఇవ్వాలని కూడా కొంతమంది వైద్య శాఖలో అయితే ఐన్యూస్ కి చెప్పిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా మనతో పాటు స్థానిక డిఎంహెచ్ఓ గారు మనతో ఉన్నారు. ఆమె తెలిసిన ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రధానంగా కూడా ఈ బదిలీలకు సంబంధించి నిన్న కౌన్సిలింగ్ జరపడం, ఈ రోజు వాళ్ళకి పోస్టింగ్ ఆర్డర్ ఆపిన పరిస్థితి అయితే ఉంది. దీనిపై కూడా వాళ్ళు యూనియన్లు దాదాపుగా కూడా డబ్బులు ఎవరికి ఇస్తే వాళ్ళకి పోస్టింగ్ ఇస్తున్నారు అనే విధంగా కూడా మీ వైద్య శాఖకు సంబంధించి కొంతమంది మాట్లాడిన పరిస్థితి ఉంది. దీని మీద ఎలా స్పందిస్తారు? అలాంటిదేం లేదండి. మనకి కమిషనర్ సార్ ఉత్తర్వుల ఆదేశాల మేరకే గౌరవ హైకోర్టు గారు నిన్న మనకి స్టే తెచ్చుకున్నారు. వాళ్ళ హంస యూనియన్ వాళ్ళని కూడా కన్సిడర్ చేయమన్నారు. అందువల్ల రీకౌన్సిలింగ్ జరుపుతున్నాం ఈరోజు. స్టే అన్నారు. ఆ స్టే మీ దగ్గరికి ఎప్పుడు చేరింది? ఇంటి కౌన్సిలింగ్ అయిన తర్వాత చేరింది, కాకముందు చేరింది? కౌన్సిలింగ్ అయిన తర్వాత మీకు స్టే ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి మేడం? ఆల్రెడీ పోస్టింగ్ ఇస్తారని కూడా ఈరోజు వచ్చినారు, ఆర్డర్ కాపీ ఇస్తారని చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి వీళ్ళకి ఎక్కడ పోస్టింగ్ ఇస్తారు, మళ్ళీ రీకౌన్సిలింగ్ ఏమైనా చెప్తారా? మళ్ళీ రీకౌన్సిలింగ్ జరుపుతాం. దీనికి సంబంధించి కూడా మనతో పాటు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అయితే మనతో పాటు ఉన్నాడు. ఆయన మరికొన్ని విషయాలు తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి కూడా అక్రమాలు జరిగాయి. ఈ యూనియన్ కి సంబంధించి ఎవరైతే ఎక్కడ పోస్టింగ్ లో ఉండాలనుకుంటున్నారో వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారనే ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది. మీ వైద్య శాఖకు సంబంధించి కూడా కొంతమంది ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఆఫీస్ వరకు ఏదైనా అక్రమాలకి తావు లేకుండా చేస్తున్నామండి. జియో ప్రకారం మాత్రమే మేము డివియేట్ అవ్వకుండా ఈ కౌన్సిలింగ్ పద్ధతి అనేది జరుపుతున్నాము. జియోని ఫాలో అయ్యి పైనుంచి ఆదేశాలు క్లారిఫికేషన్ తీసుకు
అయితే చెప్పాయో దానికి సంబంధించి న్యాయం చేస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెల్లూరు జిల్లా